రోగులను ముట్టి స్వస్థపరచుము దేవా. నీ కార్యము జరిగించండి. ఎంతవరకు కీర్తనల ద్వారా సంగీతము ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రములు తండ్రి. ఇక జరగబోవు ఈ కూటము ముగింపు వరకు కూడా నీ యొక్క వశములో తీసుకొని సమస్తము ఆశీర్వాదకరంగా ముగించబడడానికి కార్యం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? వాక్యంలోకి వెళ్దాం. మరి సమయాన్ని విలువగా అప్పగిస్తున్నాను. చెప్పడం అందరూ. I greet you once again, saints, in the name of Jesus Christ. ప్రభునేసు క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మానిటర్ పెంచండి. I want to hear a healthy shout for one last time. I greet you all in the name of the Lord Jesus Christ. బిగ్గర స్వరంతో మీరు చెప్పాలని నేను చెప్తున్నాను. దేవుడు మరొకసారి దేవుని యొక్క వందనములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. Amen, amen. This is our final time together. మరి ఇదే చిట్ట చివరి సమయము మనందరం కలిసి ఉండడము. It has certainly been a privilege to preach to you. మరి నిజంగా ఇది ఎంతో గొప్ప భాగ్యం అనిపించింది మీ అందరికీ నేను వాక్య పరిచర్య చేయడము. Amen. And I trust that the Lord will do you well out of these services. మరి కూడికలన్నిటి ద్వారా మీ అందరికీ దేవుడు మేలు చేస్తాడని నేను దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నాను. How many dealt with their roadblocks from the morning? మరి ఉదయ కాలంలో మీ దారికి అడ్డొచ్చే అడ్డుబండలన్నిటిని ఎంతమంది తొలగించుకోగలిగారు? Amen. I like that. I can see many hands. నేను చూస్తున్నాను అనేక చేతులు పైకి లేవడం. మీ అడ్డుబండలన్నీ తొలగిపోయినట్టే. So if we have fixed the way, it's now in the hands of the Lord. Amen. మీరు కనుక దారిని సిద్ధం చేసుకున్నట్లయితే ఇక మీ చేతిలో లేదు, ఇంకా అది మిగతాదంతా దేవుడి చేతిలోనే ఉంది. He has to come. ఎందుకంటే దారి మంచిగా ఉన్నప్పుడు ఆయన రాకత్త మానడు. Amen. Let us read the word of the Lord. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. Joshua chapter 6. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. Joshua chapter 6, and we just want the first verse. మొట్టమొదటి వచనాన్ని మనమందరము చదువుకుందాం. మానిటర్ పెంచు ప్లీజ్. లెఫ్ట్ లో. Amen. Now Jericho was straightly shut up because of the children of Israel. None went out and none came in. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండును లోపలికి రాకుండును ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. Amen. And let us read the book of Micah. మీకా గ్రంథము Micah chapter 2. 2వ అధ్యాయము. And we'll just read verse 13. 13, yeah. 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ఒకే ఒక వచనం. Amen. The breaker is come up before them. They have broken up and passed through the gate and are gone out by it. And their king shall pass before them and the Lord on the head of them. పాత నిబంధన 765 పేజీలో మీకా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనపు మాట. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మమును పడగొట్టు దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. Amen, amen. Amen, amen. I will say you have your seats, but this service you have a choice. You stand, you sit, it's your choice. మిమ్మల్ని కూర్చోమని మాత్రం నేను చెప్తున్నాను, కానీ మీరు వాక్యం వినేటప్పుడు లెగిసి గంతులేసినా ఆమెన్ చెప్పాలనుకున్న సర్వ స్వేచ్ఛను మీకు నేను ఇస్తున్నాను. But we wish to do a quick fast work. అయితే చాలా త్వరితంగా మనము ఈ కూటాన్ని ముగించుకోవాలి కనుక మీరందరూ త్వరితంగానే స్పందిస్తూ కూర్చోండి. Because we have straightened the road. ఎందుకంటే మీ దారిని మీరు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. We dealt with our issues in the morning. ఉదయ కాలమున ఈ సమస్యలన్నిటి గురించి ఎలా జయించాలో మనం విన్నాం. So now it's the time for possession. ఇప్పుడు జాగ్రత్తగా నా వంక చూడండి, అందరూ వినండి. ఇప్పుడు దారి సిద్ధం అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మీ అడుగులు వేస్తారు. అడుగులు వేయడం మనకు అర్థమేమి చెప్పాను పొద్దున్న? మీ స్వాస్థ్యమును పొందుకొనుట. My sermon today is we won't be going through the gate. మరి
మీ బైబిల్ చూడొద్దు, నా వంకే చూడండి అన్న, ఇలాగే వినాలి, అందుకే త్వరగా చెప్తానన్నారు. కాబట్టి ఈ రాత్రి చివరి ప్రసంగం పేరు ఏమిటంటే, మీరు ఆ గుమ్మము ద్వారా వెళ్ళరు. It's now time for the children of Israel to begin their campaign of possession. మరి ఇశ్రాయేలీలు శిబిరములో ఉన్నంత కాలం ఉన్నారు. ఇక శిబిరాన్ని ముగించుకొని వారి స్వాస్థ్యమును పొందుకోవడానికి ఖాళీ చేసి వెళ్ళే సమయం వచ్చింది. It's now time for them to claim the land that was promised to them right from the days of Abraham. అబ్రహాము దినములు మొదలుకొని తమ పితరులైన వారందరికీ వాగ్దానము చేయబడినటువంటి ఆ దేశమును స్వతంత్రించుకునే ఆ సమయము ఇశ్రాయేలీలకు ఆసన్నమైనది. And the first campaign is of a place called Jericho. వారు ఆ యాత్రలో మొట్టమొదటి శిబిరం ఎక్కడుందంటే, లేదా ఆ గుంపు ఎక్కడ చేరారంటే యొర్దానుకు చేరుకున్నారు. Jericho represents the first campaign that they must have victory as they enter the land. మరి ఆ దేశంలోకి వారు అడుగుపెట్టి స్వాతంత్రించుకోవాలంటే ముందు వారు యొర్దాను దగ్గర వారు చేరి వారు యొర్దానును జయించిన వారుగా ముందుకెళ్ళాలి. And as we begin a few chapters before, మరి మనము కొన్ని అధ్యాయాల ముందు ధ్యానం చేయడం జరిగింది. in Joshua chapter 2, Joshua sends out some spies. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో ముందు ఏం చేశాడంటే, యెహోషువ కొంతమంది వేగులు వారిని పంపి ఆ దేశాన్ని పరిశీలించి రమ్మని చెప్పాడు. He sends 2 men to go secretly view the land of Jericho. ఆయన పంపేటప్పుడు అన్నాడు, 2 మనుషులు మీరు వేగుల వారిగా వెళ్ళి ఆ దేశమును చూసి రండి అని సమాచారం తీసుకురమ్మని పంపించాడు. They think their objective is simply to go and see Jericho. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకు అప్పగించబడిన ఈ యొక్క పరిచర్య చాలా సులువైంది, వెళ్ళి దేశం చూసి రావడమే కదా అనుకుని చాలా తేలిక తీసుకున్నారు. But God has a different program in mind. అయితే వారు వెళ్ళే పరిచర్య అసలైంది కాదు, కానీ అసలైన పరిచర్య దేవుని మనసులో ఉంది. There is a daughter of God in Jericho. యెరికోలో మనుషులు దేశం చూడడానికి వెళ్తుంటే దేవుడు ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. They don't know about her. అయితే ఆమె గురించినటువంటి ఏ సంగతి వారికి తెలియదు. But the Bible says the footsteps of the righteous are ordered by the Lord. అయితే ప్రభు ముందే చెప్పాడు, నీతిమంతుని యొక్క అడుగు జాడలు యెహోవా చేత ఉద్దేశించబడును అన్నాడు. And these righteous footsteps found themselves in the house of a harlot. అయితే ఈ నీతిమంతుల యొక్క అడుగు జాడలు ఎక్కడికి వెళ్ళాయంటే, యెరికో పట్టణమునకు ప్రవేశించిన తర్వాత ఒక వేశ్య ఇంట్లోకి వెళ్ళారు వాళ్ళు. Because this harlot was no ordinary harlot. ఎందుకంటే ఈ వేశ్య సాధారణమైన వేశ్య కాదు. This harlot was a seed of God. ఈమె వేశ్య అయినప్పటికీ దేవుని బీజము దేవుని సంతానమై ఉన్నది. Now watch. ఇప్పుడు గమనించండి. As they enter the land, వారు ఆ దేశంలోకి ప్రవేశించగా the king of Jericho hears about it. యెరికో రాజు ఆ సమాచారమును విన్నాడు. Because once we start the business of possession, మీరు స్వాస్థ్యములోనికి పొందుకునే సమయం వచ్చినప్పుడు Satan is going to rise up. అపవాది మీకు విరుద్ధంగా లెగుస్తాడు. He will not let us just freely take the things that we want. మన సొత్తైన వాటిని మనం పొందుకోవడానికి అంత సులువేమీ లేదు. అలాంటి అడ్డుబండలు వాడు పెడతాడు అక్కడ. So word gets to the king that hey, some spies have come to look at the land. ఆ యొక్క యెరికో పట్టణం యొక్క రాజుకు ఒక సమాచారం వచ్చింది. 2 వేగులు వారు పక్క ఊరు నుంచి మన ఊరు వచ్చి మన దేశాన్ని సంచరిస్తున్నారన్న సమాచారం తెలిసిపోయింది. And imagine the king sends a message to a prostitute to say, hey, we've heard these men are in your house. అప్పుడు ఆ రాజే స్వయముగా మనుషుల్ని పంపి ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, ఓ స్త్రీ, నీ ఇంటికి వేగులు వారు వచ్చారన్న సమాచారం మాకు తెలుసు, మర్యాదగా బయటకు పంపించాలని అడిగారు. They must have had serious level of intelligence to have found that out so quickly. దాని అర్థం ఏమిటంటే, దేవుని పక్షాన వచ్చిన మనుషులు వచ్చారన్న సంగతి ఈ భూ సంబంధమైన రాజు ఎంత త్వరగా పసిగట్టాడో చూడండి. We are fighting against a busy enemy. అంటే దాని అర్థం ఏంటి? మన యుద్ధంలో ఉన్నప్పుడు చాలా క్రమముగా మర్యాదగా చూసుకోవాలి. Be sure that Satan is going to bring his best game to the fight. మర్చిపోవద్దు, మీరు యుద్ధ సమయము ఆసన్నమైనప్పుడు మీ విరోధి అయిన అపవాది వాడి యొక్క అడుగు జాడలు చాలా త్వరితముగా వేస్తా ఉన్నాడు. That's why we cleaned up the road, because we cannot afford to fight him whilst we are weak. అందుకే పొద్దున చెప్పిన మా వాక్యం అదే, మీ దారిలో ఏ గొంతలు ఆ గొప్పులు లేకపోతే తుప్పు ముళ్ళ పొదలు ఏమీ లేకుండా సరళముగా సరి చేసుకుంటే వాడితో పోరాడి గెలవడం సులువు, అన్ని ఉంటే పోరాడడం కష్టము. We must meet him at the strength of our convictions. మన ఒప్పుకోలనే దానితోనే ధైర్యంగా వాడిని ఎదుర్కోవాలి.
So this woman, because she is a seed of God, కాబట్టి ఈ స్త్రీ అయిన వేశ్య దేవుని విత్తనమై ఉన్నది కనుక she hides the spies. ఆమె ఎంత మంచిదంటే ఆ వచ్చిన వేగుల వారిని దాచిపెట్టింది. Men come to her door and knock, and she even tells them a lie to say they've already gone. ఆమె ఎంతగా దాచిపెట్టిందంటే మనుషులు వచ్చి తలుపు కొట్టి వారిని బయటకు పంపించినప్పుడు ఆమె అంటుంది, అసలు నా ఇంట్లో ఎవరు లేరయ్యా, అలాంటి వ్యక్తులు వచ్చారనుకుంటున్నారు, రాలేదు, వెళ్ళి బయట వెతుక్కోండి అని చెప్పి అని అబద్ధం ఆడింది ఆమె. Her behavior is because though she is a harlot, there is something in her that was predestinated before the foundation of the world. ఆమె వేశ్య అనే స్థితిలో ఉన్నప్పటికీ, ఒక పనికి మారిన స్థితిలో జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, ఆమె జగదుత్పత్తికి మునిపే ఆమె దేవుని విత్తనముగా దేవుని మనసులో ఒక బీజమును కలిగి ఉంది ఆమె. So as she hides the spies on the roof, కాబట్టి ఆ వేగుల వాటిని ఎక్కడ దాచిపెట్టిందంటే ఆమె ఇంటిలో మిద్దె మీద దాచింది. because she is a seed of God, ఆమె దేవుని విత్తనమై ఉన్నది కనుక when a true seed of God encounters the people of God, they won't let go. ఆమేన్. దేవుని విత్తనమైన ప్రజలు దేవుని విత్తనము కలిగిన ప్రజలను కలుసుకున్నప్పుడు వారు ఒకరు విడిపోవడానికి ఇష్టపడరు. She said to the man, I know that the Lord your God is God. వేగుల వారు దొరికగానే ఆ స్త్రీ అంటుంది, ఆ స్త్రీ వేశ్యగా ఉండి అడుగుతుంది, మీ దేవుడిని నేను ఎరుగుదును, మీ దేవుడు ఎంత గొప్పడో నాకు తెలుసు. I know the Lord has given you the land. దేవుడు మీరు నమ్మిన మీ దేవుడు మీకు ఒక దేశాన్ని స్వాస్యంగా ఇచ్చాడని నేను ఎరుగుదును. Whilst other people in Jericho were saying, Israel won't get in, our walls are big enough. అయితే మిగతా యెరికో పట్టణస్థులు ఏం ఆలోచించారంటే, ఇశ్రాయేలీలు అమ్మ మాట్లాడొద్దు, దయచేసి కూర్చోవాలి, మాట్లాడొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఇశ్రాయేలీలు మా యెరికో పట్టణం రావడం అసాధ్యం, ఎందుకంటే మాకు ప్రాకారములు గల ఎత్తైన గోడలు ఉన్నాయి, అవి దాటి వాళ్ళు రావడం కష్టం అనుకున్నారు. Within her, she had already identified that this God, this land will be taken no matter what. అయితే ఆమె కూడా బలహీనురాలే, కానీ ఆమెలో ఉన్న విత్తనం ఉందే, ఆ విత్తనంతో నమ్ముతుంది, వారి దేవుడి గోడల కంటే బలవంతుడు. Brother, the true children of God realize that this world is set for destruction. ఈ నిజమైన దేవుని బీజము కలిగిన ప్రతి క్రైస్తవుడికి తెలుసు, ఈ లోకము త్వరలో తునకలైపోబోతుంది. Whilst the whole world thinks there is a way of escape, the true seed knows there is no way. ఈ లోకమంతా అనుకుంటుంది, మేము ఆ దినం వచ్చేపాటికి, ఆ నాశనం జరిగేపాటికి మేము ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసని, కానీ దేవుని బీజము కలిగిన వారికి మాత్రమే తెలుసు ఆ నాశనమును ఎలా తప్పించుకోవాలో. The only place of safety is in the name of the Lord Jesus Christ. మనందరికీ ఒకే ఒక ఆశ్రయపురమున్నది, అది యేసుక్రీస్తు నామము. And she said, I know that your God in heaven is the real God. ఆమె చెప్పింది, అయ్యా వేగుల వారలారా, పరలోకమందున్న మీ దేవుడిని నేను ఎరుగుదును, ఆయన గొప్పవాడు. So since I have done this good thing for you, కాబట్టి మిమ్మల్ని దాచిపెట్టి నేను మంచి పని చేశాను కనుక, since I have shown you kindness, నేను మీ ఎడలక దయ చూపించాను కనుక, give me a true token. నాకొక నిజమైన ఆనవాలు ఇవ్వండి. If you are tired of fake tokens in the world, there is a true token. ఇంతవరకు మీరు లోక సంబంధమైన ఆనవాలతో ఇప్పటి వరకు కలిగి ఉన్నారేమో, కానీ అసలైన ఆనవాలు ఈ రాత్రి ఇక్కడ ఉంది. She had gotten tired of so many false promises that she had been given all her life. అంతకు మునుపు వరకు ఆమెతో వ్యభిచరించిన వారందరూ ఇచ్చిన ఆనవాళ్ళన్నీ అబద్ధపు ఆనవాళ్ళే, మోసకరమైన ఆనవాళ్ళే. That's why she didn't ask for a token. అందుకే ఆమె ఏదో ఒక ఆనవాళ్ళు ఇవ్వండి అని అడగలేదు. She asked for a true token. నిజమైన ఆనవాళ్ళు ఇమ్మని అడిగింది. If you are looking for the truth, you have come to the right place. ఆమేన్. మీరు కూడా నిజమైన ఆనవాళ్ళ కోసం వెతికితే మీరు సరైన స్థలానికి వచ్చేశారు. The prophet of the age preached a message called the token. మన యుగపు ప్రవక్త వర్తమానం బోధించాడు, ఈ కాలపు గుర్తు. Which means the true token is back in the church of the living God. దాని అర్థం ఏంటి? ఈ గడియలో నిజమైన దేవుని సంఘములోనికి, సజీవ దేవుని సంఘములోనికి దేవుని యొక్క నిజ ఆనవాళ్ళు వచ్చాడు. Give me a true token. ఆమె అడిగింది, నిజమైన ఆనవాళ్ళు నాకు ఇవ్వు. And she says, save me a life. ఆమె చెప్పింది, నా జీవితాన్ని కాపాడండి. But not just me alone. నన్ను మాత్రమే కాదు, you must save my father. నా తండ్రిని కాపాడాలి. You must save my mother. నా తల్లిని రక్షించాలి. You must save my brethren. మీరు ఖచ్చితంగా నా సోదరుని క్షమించాలి. My sisters. మీరు నా సహోదరుని కాపాడాలి. All that they have. మేము కలిగి ఉన్న వారందరినీ deliver our lives from death. ఆమె జీవిత
జీవితమును మరణము నుండి తప్పించుకోగలిగింది. Oh brother, when you encounter the real people of God, సహోదరి సహోదరులారా, దేవుని మనుషులు మీరు you కలుసుకున్నప్పుడు don't want freedom just for yourself. మీకు మాత్రమే దాన్నేమంటారు, స్వార్థపూరితంగా ఏది అడగొద్దు. It is for you and your whole household. దేవుడు అన్నాడు, నీకును నీ ఇంటి వారందరికీ. Don't let Satan tell you that they cannot be saved. దయ్యము మీ చెవులకు వచ్చి మీ కుటుంబీకులు రక్షించబడరని మీకు చెప్పవద్దు. It is a lie from the devil. ఆ మాట అన్నాడంటే వాడు పెద్ద అబద్ధికుడు. Salvation is for you, for your mother, for your father, for your grandfather, for everyone in your family. యేసు అన్నాడు, ఈ రక్షణ నీకును నీ కుటుంబీకులకు, నీ తండ్రికి నీ తల్లికి నీ కుటుంబీకులకు, నీ తాతకు ముత్తాతకు, కుటుంబస్తులందరికీ చెందుతుంది. This is a time of possession. అది స్వాధీనం చేసుకునే సమయం ఇదే. We are taking all of our family with మన us. కుటుంబమంతా యేసు క్రీస్తులోకి రావాల్సిన సమయం ఇదే. Hallelujah. హల్లెలూయా. The judgment is coming. తీర్పు రాబోతుంది. Save my whole family. అప్పుడు అడగండి, తీర్పు రాబోతుంది, నా కుటుంబం అంతా రక్షించబడాలి. Hallelujah. హల్లెలూయా. And I can see the spies now going back to Joshua. ఇప్పుడు నాకు కనబడుతుంది, వచ్చిన వేగిన వారు చూశారు, ఆమెను కలిశారు, తిరిగి వెళ్ళిపోతున్నారు యెహోషువ To దగ్గరికి. say, Joshua, yes, we spied the land. యెహోషువకు వెళ్ళి చెప్పబోతున్నారు, అయ్యా నువ్వు ఇచ్చిన పని ప్రకారంగా దేశాన్ని పరిశీలన చేశాం. But in the land there was another big surprise. అంతేకాదు దేశములో మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. We now have a twofold mission. ఇప్పుడు రెండు మడతల పరిచర్య చేసి వచ్చాం. We must get into Jericho మేము ఖచ్చితంగా యెరికోలోకి వెళ్ళాలా, and we must get Rahab out of Jericho. వెళ్ళి రాహాబును యెరికో నుండి బయటికి రావాలా. Brother, now is the time for a twofold mission. సహోదరి సహోదరుడా, ఇది రెండు మడతలు జరిగే పరిచర్య. There are things we must claim and get in Jericho. మనము యెరికోలోకి వెళ్ళి మనకు చెందిన స్వాస్థ్యాన్ని తెచ్చుకోవాలి. And there are our loved ones which we must get out of మనము Jericho. మాత్రమే కాదు వచ్చేది, మన ప్రియమైన కుటుంబీకులందరితో పాటు తిరిగి రావాలి. How many are ready for a twofold mission? నా ఇల్లంతా రక్షించబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఇక్కడ? We are getting Rahab out. రాహాబును ఖచ్చితంగా తెచ్చేస్తాం. And Israel is going to get in. ఇశ్రాయేలీయులు వెళ్తున్నారు, రాహాబును పట్టుకొస్తారు. Now is not the time to negotiate with Satan. ఇక దయ్యంతో బతిమాలే అవకాశం వద్దు మనకి. Because Satan will not let you have it for free. ఎందుకంటే అపవాది నుండి మీరు ఎప్పుడో విడుదలైపోయారు. So what did Jericho do? కాబట్టి యెరికో ఏం చేయాలా? Jericho shuts its gates. యెరికో తలుపులేసేస్తుంది. Jericho says no one is getting in. యెరికో అంటుంది, ఏ ఒక్కరు ఇశ్రాయేలీయులు మాలోకి రావడానికి లేదు. And nobody is getting out. మీరు వచ్చేది లేదు, మా యెరికో పట్టణస్తులు తీసుకెళ్లేది లేదు, తలుపేసేశారు. But this is a time of possession. కానీ వాడి మూస్తే ముయిని, నువ్వు వెళ్ళి అడుగు పెట్టాల్సిందే. All we need is the strategy from God. మనకి కావాల్సింది మానవ బలము కాదు, దైవ బలము కావాలి. And Joshua now he is outside. ఇప్పుడు యెహోషువ బయట ఉన్నాడు. He is looking at Jericho and యెరికో వైపే చూస్తూ నడుస్తున్నాడు. he is saying, Lord, I have a twofold mission. ఆయన అంటున్నాడు, తండ్రి దేవా, నాకు రెండు పరిచర్యలు ఉన్నాయి. You promised that everywhere that we step on is our possession. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇస్తానని మాట ఇచ్చావు కదా. We have already stepped into Jericho. మేము ఇప్పటికే యెరికోలో అడుగు పెట్టేశాం. So it is our possession. కాబట్టి ఇది మన స్వాస్థ్యం. It is our possession. ఇది నా స్వాస్థ్యము. Healing is our possession. స్వస్థత నాదే. Good health is our possession. మంచి ఆరోగ్యము నాదే. A sound mind is our possession. మర్యాద కలిగిన మనస్సు నాదే. A happy family is our possession. సంతోషమైన కుటుంబము నాదే. We must possess the land. ఇవన్నీ మీరు స్వాధీనం చేసుకున్నారు. And oh Lord, there is Rahab. అయితే అక్కడ ఒక రాహాబు ఉంది. I'm thinking about my mother. నా తల్లి కోసం ఆలోచిస్తున్నాను. Thinking about my brother. నా సహోదరుడి కొరకు ఆలోచిస్తున్నాను. Thinking about my father. నా తండ్రి కొరకు ఆలోచిస్తున్నాను. They are still in Hinduism. ఇంకా వారు హిందువుల్లో ఉండిపోయారు. They are still in Buddhism. ఇంకా వారు బుద్ధ మతస్థులు ఉన్నారు. I must get them out. వారిని నేను లాగాలి. I must get them వారు out. కూడా మాతో ఉండాలి. And Joshua is thinking about this. ఇలా ఆలోచిస్తున్నాడు యెహోషువ. And as he is thinking, అలా ఆలోచిస్తూ ఉండగా whenever you are thinking about God, దేవుని కోసం నువ్వు ఆలోచించినప్పుడు God will show up on the scene. దేవుడు రంగం మీదకి వస్తాడు.
And lo and behold, ఇదిగో there was a great man, ఒక గొప్ప వ్యక్తి the sword in his hand. ఖడ్గము పట్టుకుని దిగాడు. Oh my goodness. హల్లెలూయా. And Joshua was afraid. యెహోషువ భయపడ్డాడు. Joshua was afraid. యెహోషువ భయపడ్డాడు ఏకబెట్టతో. And he asked the most important question. ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగాడు. Are you for us or against us? మీరు నా పక్షాన ఉన్నావా వాళ్ళ పక్షాన ఉన్నావా? Now is the time to ask the Lord. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగే సమయం వచ్చింది. Lord, are you for me or against me? దేవా నువ్వు నా కొరకు వచ్చావా వారి కొరకు వచ్చావా? And the angel responded, ఆ దూత మాట్లాడాడు. I am the captain of the host. సైన్యములకు అధిపతి యెహోవా. Hallelujah. హల్లెలూయా. This message has the angel of the Lord. ఈ వర్తమానము ప్రభు యొక్క దూతది. We have the pillar of fire. ఆయన పైన అగ్ని స్తంభం ఉన్నది. It is that which goes ahead of us. మన ముందు వెళ్ళిన నాయకుడు విలియం బ్రెనమ్ కాదు, అగ్ని స్తంభము. And the next morning, మరుసటి రోజున Joshua woke up a man ready for the fight. యెహోషువ లేచి వేకువనే లేచి యుద్ధానికి సిద్ధమైపోయాడు. And now the children of Israel were getting some spears ready. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే కొన్ని బల్లాలు సోలాలు కత్తులు నూరుతున్నారు. Some were testing new technology of warfare. కొత్త టెక్నాలజీ ఏదో కనిపెట్టి దాన్ని ప్రయత్నిస్తా ఉన్నారు యుద్ధం చేయాలని. Some were talking about different battle strategies. కొంతమంది ఆ దేశ యుద్ధం ఎలా జరిగింది ఈ దేశ యుద్ధం ఎలా జరిగిందని వారు సంభాషించుకుంటున్నారు. And Joshua comes and says, యెహోషువ వచ్చాడు చూశాడు. you won't be needing any of that. ఏది మనకు అక్కర్లేదు, ఏ ఆయుధం అక్కర్లేదు. Brother, when you have spoken with God, నువ్వు దేవునితో మాట్లాడాక you will not need any carnal devices. నువ్వు దేవుడితోను దేవునితో మాట్లాడాక మానవ కల్పిత ఆయుధాలు ఏది నీకు అవసరం లేదు. You won't be depending on your own intelligence. నీ సొంత జ్ఞానం పైన సోబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. Your own intelligence will never save your నీ family. సొంత జ్ఞానము ఎన్నడూ నిన్ను తండ్రి నుండి ఆ యొక్క దాని నుండి రక్షించలేదు. Your own intelligence will not get you your breakthrough. నీ సొంత జ్ఞానముతో నీవు ఎలాంటి బంధకాల నుండి సులువుగా తప్పించుకోలేవు. But the intelligence of God కానీ దైవ జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం అయితే సరి అయిన దారిలో నడిపిస్తాడు. అది సరి అయిన మార్గమును నడిపిస్తాడు. knows the right direction. దేవునికి తెలుసు ఏది మంచిదారో, Knows which way to attack the enemy. దేవునికి తెలుసు ఏ దారి గొప్ప. చూసారు దయ్యం ఎంత ఆయన నోరు ముయ్యాలనుకున్నాడు, వాడి వల్ల కాదు. దేవునికి తెలుసు ఏ దారిలో వెళ్ళాలో, ఎలా కొట్టాలో, ఎప్పుడు కొట్టాలో, ఏం చేయాలో తెలుసు ఆయనకి. The intelligence of God is what we need. దైవ జ్ఞానం ఈ రోజు మనకు అవసరము. The devil is in trouble. దయ్యం ఈ రాత్రి వణికిపోవాలి. You just saw him touch my microphone. చూసారా He గొంతు is not నొక్కాలని happy. గొంతు నొక్కాలని మైకా పడివాడు. Hallelujah. హల్లెలూయా. Let me have your full attention. మీ ఏకాగ్రత ఇక్కడ పెట్టండి. Joshua now has the strategy. ఇప్పుడు యుద్ధం ఎలా చేయాలో జాషువాకు తెలిసిపోయింది. We cannot win outside of the word. వాక్యము దాటితే మనము గెలవలేం. The word contains the strategy for our victories. మన విజయమునకు ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే. That's why God in this time had to send a revealed word. అందుకే దేవుడు మన కాలమునకు బయలుపరచబడిన వాక్యాన్ని పంపాడు. Otherwise we will miss our season for victory. లేకపోతే మన కాలములో మన ఋతువులో మనము పొందాల్సిన జయమును వాడు దొంగిలించేవాడు. Now God orders the steps of how things are supposed to go. అప్పుడు దేవుడికి తెలుసు మన అడుగు జాడలు ఎలా వేయాలో, ఏ సంగతులు ఎలా నిర్ణయించాలో ఆయన చేశాడు. The children of Israel are lined up in a formation outside of Jericho. యెరికో బయట ఇశ్రాయేలు ప్రజలందరూ గుమ్ముగూడారు. I can see the king of Jericho looking below and saying, what are these people doing? ఆ ప్రజలందరూ అలా ఏకముగా నిలబడి వస్తున్నప్పుడు, కవాతుగా వస్తున్నప్పుడు యెరికో పట్టణ రాజు చూసి అంటున్నాడు, వీళ్ళు ఏం చేద్దామని వస్తున్నారు, అసలు లోపలికి రాగలరా వీళ్ళు అనుకున్నాడు. As on the first day a silent march begins. మొట్టమొదటి రోజు యాత్ర మొదలు పెట్టినప్పుడు అందరూ నిశ్శబ్దంగా తిరిగారు. A march with no words and no speaking. అసలు ఎవరికి మాటలు లేవు, నిశ్శబ్దమైన కవాతు నడిచింది. But this is the program of God. ఇదంతా దైవ ప్రణాళికే.
Sometimes when you face your enemy, you just need a moment of silence. కొన్నిసార్లు నువ్వు శత్రువుని ఎదుర్కొనేటప్పుడు నోరు మెదపకుండా ఉంటేనే వాడిని నువ్వు జయించగలవు. Don't be quick to respond emotionally. ఎవరో ఏదో అన్నారని ఉద్రేకపూర్వకంగా మీద పడిపోవద్దు. When challenges come your way, don't be quick to start to cry. నీ త్రోవలోకి సవాలు ఎదురైనప్పుడు తొందరపడి కన్నీరు గార్చి ఏడొద్దు. Sometimes you need to look the enemy in the eye and just stand in silence. కొన్నిసార్లు నీ నోట మాట లేకపోయినా ఎంత కష్టమున్నా ఎదుట ఉన్నటువంటి శత్రువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలా. Because you are waiting for the right season to speak. సరైన సమయము కొరకు నువ్వు మాట్లాడేదానికి ఎదురు చూడాలి. When we speak, we don't want to just say random things. నీకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. The Bible tells us that the Holy Ghost will give us utterance to speak things we don't even know. దేవుని వాక్యం చెప్పింది మీరు నిలబడినప్పుడు అప్పుడు ఆ సమయంలో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో పరిశుద్ధాత్ముడే మీ నోట మాట ఉంచి పంపిస్తాడు. Let me tell you a testimony. ఒక సాక్ష్యం చెప్పనివ్వండి. During the pregnancy of my second son, వీళ్ళ యొక్క రెండవ కుమారుడు పుట్టే సమయంలో ఆ యొక్క స్త్రీ సహోదరికి తన భార్యకి గర్భంలో we were nearly 14 weeks into the journey. 14 వారాలు వాళ్ళు ఆ యొక్క బిడ్డను మోసే ప్రాసెస్ లో ఉన్నారు. And my wife called me. ఆయన భార్య ఫోన్ చేసింది. And she says, my husband, something is very wrong. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా భర్త ఏదో తేడా జరుగుతుంది. She was bleeding heavily out of nowhere. ఆమె ఆగకుండా రక్తస్రావం జరుగుతుంది. And the way she was crying and emotional, I could tell that something was very wrong. ఆమె మాట్లాడే సమయంలో ఆమె ఏడుపును బట్టి ఆమె మాట్లాడుతున్న తీరును బట్టి ఎంత బాధ ఎంత వ్యధ అనుభవిస్తుందో నేను చూసి చెప్పగలను. But that's not the moment for me to start crying also and to say, oh God. అప్పుడు నేను ఆమె ఏడుతుందని ఫోన్ లో నేను కూడా యువతల పక్క ఏడ్చి ఓ దేవా ఏంటి కర్మ అని నేను అనకూడదు. అప్పుడు I simply said to her, okay my love, I'm coming home, just get ready for us to go together. అప్పుడు నేను అన్నాను, అమ్మా నేను వస్తున్నాను ఇంటికి, బాధపడొద్దు, సిద్ధపడి తయారయ్యుండు, ఒక స్థలానికి తీసుకెళ్తానన్నాడు. When I arrived home, I saw the distressful situation. ఇంటికి వచ్చే పాటికి ఇంటి దగ్గర ఎంత దుర్లభంగా ఉందో నా భార్య పరిస్థితి. I saw the blood in the bathroom. బాత్రూమ్ లో రక్తం కనబడింది. And sure enough, I knew we were in a terrible situation. అది చూసాక నాకు అర్థమైపోయింది మేము చాలా కష్టంలో ఉన్నాం ఇప్పుడు అని. As we got into the car, she was on the phone with the doctor. కారు ఎక్కే లోపు తన భార్య డాక్టర్ తో మాట్లాడుతుంది. And the doctor was talking. డాక్టర్ మాట్లాడుతున్నాడు. And eventually the doctor said, I am sorry. అప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మా నన్ను క్షమించు. But you are in the process of a miscarriage. నీవు ఈ బిడ్డను పొందుకోలేవు, కోల్పోతావు అన్నాడు. The doctor was on loudspeaker. ఈ గర్భం ఉండదు, లౌడ్ స్పీకర్ వచ్చింది ఆ ఫోన్ లో. As soon as she said that, తన మాట చెప్పగానే I responded and I said, nonsense. నేనన్నాను, బుద్ధిహీనంగా మాట్లాడకో. And I cut the phone. ఫోన్ కట్టేశాను. డాక్టర్ ఏమన్నాడు, ఈ బిడ్డకు జన్మ ఇవ్వడం కుదరదు, మిస్క్యారీ అయిపోద్ది, ఆ బిడ్డ చచ్చిపోతాడు, నీకు బిడ్డే ఉండడు అన్నాడు డాక్టర్. అలా మాట్లాడకు బుద్ధిహీనంగానే ఫోన్ పెట్టేశాడు ఈయన. I said nonsense. నేనన్నాను బుద్ధిహీనత. Because something within me had risen up to not accept what Satan was trying to give to us. ఆ క్షణములేనే నాలో ఏదో ఒక స్వరం వచ్చి ఆడి మాటలు వినొద్దని కట్టేయమని చెప్పాడు. We went to the hospital. హాస్పిటల్కి వెళ్ళాము. The hospital was still in the same attitude. హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నాం. They said there is nothing we can do for us. వాళ్ళు అన్నారు మేము ఏం చేయలేమయ్యా, వెళ్ళిపోయిన అన్నారు. Come back in a few days. కొన్ని రోజుల్లో రండి. When the process of miscarriage is finished. ఇప్పుడు ఈ యొక్క లోపల ఉన్న పిండాన్ని తీసేయాలి, కుదరదన్నారు. I said to my wife, let's go home. నా భార్యతో చెప్పాను, ఇంటికి వెళ్ళిపోదాం పద. Let's go create our own atmosphere. అసలు మన సొంత వాతావరణాన్ని మనమే కలగజేసుకుందాం పద. Here they want to give us an atmosphere of death. ఇక్కడ వాళ్ళు మరణకరమైనటువంటి మాటలతో మనల్ని చెడ్డ వాతావరణం ఇచ్చారు. But at home we can create an atmosphere of life. ఇంటి దగ్గర జీవపు వాతావరణాన్ని కలగజేసుకుందాం పద. So we went back and we were confessing. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఒప్పుకోవడం మొదలు పెట్టాం. We started listening to tapes like Expectation. ఎదురు చూపులనే వర్తమానమును మేము ఆ వర్తమానమును ప్లే చేసుకుంటూ వాక్యాన్ని వింటున్నాం. Where Brother Branham talks about being in expectation of a child. ప్రవక్త బ్రహ్మ గారు అదే సందర్భంలో ఏం మాట్లాడాడంటే ఒక తల్లిదండ్రులు బిడ్డకు యొక్క జన్మనివ్వడానికి తొందర పడుతున్నారు అనే మాటలే మాట్లాడాడు ఆయన. See, when you have the Holy Ghost, you will know how to respond. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు వాక్యానికి ఎలా స్పందించాలో నీకు తెలిసిపోద్ది.
Don't let the enemy bully you in every situation that you face. నీవు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో అపవాదికి చోటు ఇయ్యకుడి. So we were still in that atmosphere waiting all the days. ఓ రోజులు గడుస్తా ఉన్నప్పుడు ఎదురు చూస్తున్నాం. The symptoms for Satan's diagnosis were still there. ఇంకా మేమంతా యథార్థంగా ప్రార్థన చేసి వింటున్నా అపవాది యొక్క ఆ యొక్క చికిత్సకు చెందినటువంటి కార్యాలే అక్కడ మా ఎదురు కనబడుతున్నాయి. But we were not paying attention to the symptoms. మేమే మాత్రం ఆ సూచనల వైపు అస్సలు మేము ముఖం పెట్టలేదు, దృష్టి పెట్టలేదు. Don't look at the walls of Jericho. యెరికో గోడల వైపు చూడొద్దు. Look at the promises of God. దేవుని వాగ్దానాల వైపు చూడండి. If you look at the walls, you will be intimidated. ఆ ప్రాకారముల వైపే చూస్తే ఎప్పటికీ నువ్వు గెలవలేవు. But if you look at the promise, you will find your courage. కానీ నువ్వు వాగ్దానము వైపు చూస్తే దినదినము ధైర్యాన్ని పొందుతావు. So we went back to the hospital on the day appointed. ఏ రోజైతే మాకు ఆ సమయం ఇచ్చారో ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాము. And they took us into the room. గదిలోకి తీసుకెళ్లారు. And they began the scan. వారు స్కాన్ చేయడం మొదలు పెట్టారు. You can imagine how we were feeling in that moment. ఆ క్షణమున ఎంతటి ఆ అనుభవము ఆ సమయంలో ఎలా ఉంటుందో మీరు ఊహించండి. As they were beginning the scan. వారు స్కాన్ మొదలు పెట్టగానే Then we heard it. ఒక మాట విన్నాము. Boom, 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 boom. ఆ స్కానింగ్ లో సౌండ్ వస్తుంది, బుబుం 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 అని గుండె కొట్టుకొని శబ్దం వస్తుంది, జీవము కొట్టుకుంటుంది లోపల. The baby was alive and well. ఆ బిడ్డ చచ్చిపోలేదు, ఆ పిండము ఆరోగ్యంగా ఉన్నాడు. The enemy cannot win over God's children. దేవుని పిల్లల పైన అపవాది గెలవలేడు. Brother, there was joy in that room that day. ఆ గదిలో ఆ రోజున ఆనందం చూడండి. Just to know that our God is faithful as long as we believe him to be faithful. నీవు ఆయన నమ్మకస్తుడని నమ్మినంత వరకు ఆయన నమ్మకస్తుడే. Hallelujah. Hallelujah. Brother Branham tells us Joshua was God's royal seed. ప్రవక్త అన్నాడు ఆ యెహోషువ ఎవరనుకున్నారు? అబ్రహాము యొక్క రాజ్య సంతానము. He was the seed of Abraham. అతడు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాడు. And the seed of Abraham has a promise. అబ్రహాము సంతానానికి ఒక వాగ్దానం ఉన్నది. Abraham was told something many decades ago. కొన్ని సంవత్సరాల క్రితము అబ్రహాముకు దేవుడు ఒక మాట ఇచ్చాడు. God told Abraham that in blessing I will bless you. అబ్రహాముతో దేవుడు అన్నాడు నిన్ను ఎవరు దీవిస్తారో నేను వారిని దీవిస్తాను. That he would multiply him. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో నేను వారిని వృద్ధి చేస్తాను. And that his seed shall possess the gates of his enemies. అంతేకాదు నీ యొక్క సంతానము శత్రువులకు గవిని స్వాధీనపరచుకుంటది. Meaning that Jericho was not defeated on the day of Jericho. దాని అర్థం ఏమిటంటే యెరికోలోకి ఇశ్రాయేలీయులు వచ్చాక యెరికో ఓడిపోవడం కాదు, అసలు ఇశ్రాయేలు లేనప్పుడే యెరికో ఓడిపోయింది. Jericho was defeated when God gave Abraham the promise. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చినప్పుడే వాగ్దానం చేసినప్పుడే యెరికో ప్రాకారములు కూలిపోయి వారు ఓడిపోయారని అప్పుడే దేవుడు. The promise was that you will possess the gates of your enemy. మీ శత్రువుల యొక్క గవిని మీరు స్వాధీనపరచుకుంటారనే మాట చెప్పినప్పుడే దేవుడు వారి ప్రజలకు ఆశ్వాసాన్ని ఇచ్చేశాడు. I cannot possess gates now that are still attached to the building. ఇప్పుడు భవనాల చుట్టూ ప్రాకారములతో కట్టబడిన గోడల ఎదుట నిలబడి ఇది నాదే అని ఇప్పుడు కాదు నేను చెప్పేది. For me to possess these gates, they must have been brought down. ఇప్పుడు నేను వచ్చిన స్థితిలో నేను ఆ వాగ్దానమును స్వతంత్రించుకునే పని గాని ప్రాకారములు కూల్చే పని నాది కాదు. So the enemy is thinking that at some point Joshua is going to knock at the gate and start a negotiation. అపవాది సాతాను ఎదురు చూస్తున్నాడంట. అయిపోయింది ఇశ్రాయేలీయుల పని, ఇప్పుడు యెహోషువ వచ్చి తలుపు తడతాడు, నన్ను బతిమాలతాడు, తలుపు తీయండి అని అనుకుంటుందండి అపిచ్చిది. Many times that's what Satan wants. He wants to negotiate with us. కొన్నిసార్లు ఆ దయ్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అదే ఆలోచిస్తుంది, ఇలా పని అయిపోయింది ఇప్పుడు నన్ను బతిమాలతాడు చూడు అనుకుంటున్నది. In a negotiation you get something but you lose something. నువ్వు అలా బతిమాలితే నీకు ఏదో వస్తుంది బతిమాలినందుకు, కానీ ఏదో కోల్పోతావు కూడా. He will say, okay, that's fine. You can have your father, but I will keep your mother. అప్పుడు అదేమంటది బతిమాలిన తర్వాత నువ్వు ఇంక ఏడ్చి బతిమాలిన తర్వాత మీ నాన్న తీసుకో మీ అమ్మను ఉంచుకుంటానంటాడు. You can have your brother, but I'll keep your sister. మీ అన్నయ్యని బట్టి మీ చెల్లి దాచుకుంటానంటాడు.
బతిమాలితే అలా జరుగుద్ది. You can have your health, నీ ఆరోగ్యం తీసుకో, but I'll take your finances. నీ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తా అంటాడు. You can have your finances, నీ ఆర్థికతను ఉంచుకో, but I'll take your health. నీ ఆరోగ్యం తీసేస్తానంటాడు. This is what happens when we negotiate with the enemy. దయ్యముతో శత్రువుతో నువ్వు బతిమలాడితే జరిగేది ఇదే. ఒకడు ఉంచుతాడు, But ఒకడు brother, కోల్పోతావు. this is not the time for negotiation. ఇది బతిమాలే సమయము కాదు. This is the time for complete and total possession. ఇప్పుడు పూర్తిగా నీకు చెందిన దాన్ని నువ్వు పొందుకునే సమయం ఇది. His seed shall possess the gates of his enemy. నీ సంతానము శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటుందన్నాడు. Oh, this is not talking only about the genetical seed of Abraham. ఇది ఈ మాట కేవలం అబ్రహాము యొక్క జన్మలో అబ్రహాము వలన పుట్టిన భౌతిక సంతానమునొకడు మాత్రమే కాదు. We are talking about the true seed of Abraham. జన్యుపరంగా పుట్టిన పిల్లల కోసం కాదు దేవుడు చెప్పింది. అబ్రహాము నుండి రాజ్య సంతానంగా పుట్టిన మనందరి కొరకు దేవుడు The మాట్లాడుతున్నాడు. seed of Abraham by faith. విశ్వాసమును బట్టి అబ్రహాము యొక్క రాజ్య సంతానము. And we are the seed of Abraham. మనమే అబ్రహాము సంతానము. He was God's real believer. ఆమె దేవుని యొక్క నిజమైన విశ్వాసి. Brother, let others doubt him, but I want to be God's real believer. నువ్వు ఎలా చెప్పాలంటే ఎవడు ఏమనుకున్నా ఎవడు ఏ సందేహపడినా నాకు అనవసరం, నేను మాత్రం ఆయనే దేవుడని ఆయనే నా రక్షకుడని నేను విశ్వసించుచున్నానని చెప్పు. Let everybody else give up. I will stay as God's real believer. మిగిలిన వారందరూ చేతులెత్తి మా వల్ల కాదని చెప్పినా నువ్వైతే ఇది నా వల్ల జరుగుద్ది, నా దేవుడు సమర్థుడని చెప్పు. The gates will drop down before you. నీ ఎదుట ఉన్న ప్రాకారములు కూలిపోతాయి. They were going around the first time quietly. నిశ్శబ్దంగా గోడ చుట్టూ తిరిగారు. The second time quietly. నిశ్శబ్దంగా రెండో మారు తిరిగారు. And it all looks very foolish and very silly. చూడటానికి అందరికి నవ్వులాట కింద ఉంది, హేళనగా ఉంది, అపహాస్యంగా ఉంది. But this is the program of God. ఇదంతా దేవుని ప్రణాళికే. God has a certain number that he loves. దేవుడికి ఇష్టమైన సంఖ్య ఒకటి ఉంది. And it is the number 7. ఆ సంఖ్య నంబర్ 7. As they are going around, you don't know that they are speaking of the first church age. వారు తిరుగుతున్నప్పుడు మీకు తెలియదు వారు మొదటి సంఘకాలంతో మాట్లాడుతూ తిరుగుతున్నారు. The second church age. రెండవ సంఘకాలం చుట్టూ తిరిగారు. Third church age. మూడవ సంఘకాలం చుట్టూ తిరిగారు. The fourth, the fifth, and 4, the 6th. 5, 6 సంఘకాల చుట్టూ తిరిగారు. And after they have completed the 6th, 6 సంఘకాలాలు పూర్తయ్యాక the story is not over. కథ ఇంకా అయిపోలేదు. There is coming a 7th day. 7వ దినము రాబోతుంది. And when the 7th day comes, ఎప్పుడైతే 7వ రోజు వస్తుందో, when the 7th angel begins to sound, 7వ దూత బూర ఊదడం మొదలు పెట్టినప్పుడు the mystery of God should be finished. దేవుని మర్మము సమాప్తమాయను. On the 7th day we will understand why God has been doing all of this. 7వ దినమున నీకు అర్థమవుద్ది ఎందుకు దేవుడి కార్యాలన్నీ 6 దినాలు చేశాడని. In the 7th day we will understand what was happening at Ephesus. 7వ దినమున వచ్చాక నీకు అర్థమవుద్ది అసలు మొదటి సంఘకాలమని ఎఫెసులో ఏం జరిగిందో. We will understand what was happening at Thyatira, Oh. Smyrna. ఆ తుయతర సంఘములో, స్మరణ సంఘములో, సార్దిస్ కాలములో, ఫిలదెల్ఫియా సంఘములో ఏం జరిగిందో అప్పుడు అర్థమవుతుంది నీకు. The 7th day brings revelation. 7వ రోజునే ప్రత్యక్షత వచ్చింది. There is no longer anything missing now. ఇక ఏది తప్పిపోయింది లేదు. The picture is about to be completed. కథ మొత్తం పూర్తయిపోయింది. But the picture is not being completed by you pulling out your sword. అయితే 7వ దినమున కథ సంపూర్తయింది నువ్వు తీసిన ఖడ్గం ద్వారా కాదు. The picture is completed with a shout. ఆ రోజు కథ ఎలా ముగిసిందంటే 7వ మారు వారు బిగ్గరగా కేక వేశారు. Now is the time for you to shout for your ఇప్పుడు victory. మీరు కూడా ఆమేన్ చెప్పే సమయం ఇదే. Oh, let the Lord hear the noise of your shout. మీ కేక యొక్క ధ్వని దేవుడు ఆలకించునుగాక. Let the Lord hear the noise of your victory. మీ విజయోత్సవమైన స్వరము దేవుడు వినుగాక. And the children of Jericho were thinking, why are they shouting as if they've already won? కొద్ది మంది ఇశ్రాయేలీయులు కేకలు పెడుతుంటే పెద్ద పట్టణస్థులైన యెరికో ప్రజలు ఏంట్రా ఈ గోల అనుకున్నారు వాళ్ళు. And suddenly something just shook a little bit. చిన్న మందగా కేక వేయగా యెరికోలో భూకంపం కలిగింది.
And the Hallelujah. king of Jericho said, was there an earthquake predicted for today? ఎరుకో రాజు అంటున్నాడు, ఏంట్రా ఈ గోళాను అనుకుని ఆ కదలికలకు మొదలైనప్పుడు ఈ రోజు ఏమైనా భూకంపం వస్తుందని చట్టమేమైనా ప్రకటన చేశారా అని అడిగాడు. And before he could finish his words, తన మాటలు పూర్తి చేసే లోపే the whole ark was crumbling down, ఎత్తైన ప్రాకారములన్నీ కూలిపోయాయి, crumbling down. వణికితో కూలిపోయాయి. The seed of Abraham shall possess the gates of his enemy. అబ్రహాము యొక్క సంతానము తప్పక స్వాధీనపరచుకుందరు. We have a mission. మనకు ఒక పరిచర్య ఉంది. We have to get Rahab out. రాహాబును బయటకు తెచ్చే బాధ్యత And we మనది. have to get every redemptive blessing we have been promised in the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా వాగ్దానము చేయబడిన ప్రతి విమోచన ఆశీర్వాదమును మనం పొందుకునే సమయము హక్కు మనకుంది. Brother, Canaan does not type rest, ఓ కానాన్ అంటే విశ్రాంతి స్థలము కాదు. because we are still in a battle with Satan. ఇంకా మనము సాతానుతో యుద్ధంలో ఉన్నాం. But we are fighting a defeated enemy. కానీ మనం పోరాడేది ఎవరితో తెలుసా? ఎప్పుడో ఓడిపోయిన అపవాదితో. For everything that we desire, the victory already belongs to us. ఎందుకంటే వాడు ఎంత పోరాడినా గెలుపే లేదు, నువ్వు ఎంత పోరాడినా ఓటమే లేదు నీకు. The gates fell down and Joshua took నీ the city. ఎదుట ప్రాకారములు కూలిపోతాయి. Let us rise to our feet. ఓ లేచి నిలబడదాం, Let us rise to లేచి our feet. నిలబడదాం, సంతోషంగా లేవండి. Let us all stand అందరూ together. మీ బైబిల్ కింద పెట్టి సంతోషంగా Let us లేవండి. all stand together. దేవుని ఆరాధిద్దాం అందరూ కలిసి. We are about to go through this quotation together. ఓ ఈ మాట అందరం కలిసి విందాం ఇప్పుడు. Now, Brother Branham says, శ్రద్ధ బ్రహ్మం అంటున్నాడు, now just at one accord, ఒక్క స్వరముతో are you ready to settle this once and forever? ఒక్క మాట మీరు చెప్పగలరా? ఇంతవరకు జరిగింది చాలు, ఇక జరగబోయేదంతా దేవుని చేతిలోనే ఉంది. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? He says, I don't know anything more our master can do. నా యజమానుడి కంటే నాకు ఎక్కువేమీ తెలియదు. If you are ready to settle it forever, మీకు ఆ మాట ఏ మాట? నా యజమానుడికి అన్ని తెలుసన్న మాట మీరు చెబితే then raise your hand మీ చేతులెత్తండి. and repeat this prayer after me. ఈ ప్రార్థన మాటలు కళ్ళు మూసుకుని నాతో పాటు చెప్పండి. Every person, ప్రతి వ్యక్తి, every person, ప్రతి వ్యక్తి, are you ready? సిద్ధంగా ఉన్నారా? కళ్ళు మూసుకుని చేతులెత్తి నాతో ఈ మాట చెప్పండి. Say, Almighty God, బలమైన దేవా, I believe in you as God the Father. నీవు నా తండ్రివైన దేవుడవు. I believe in Jesus Christ as thy son. నీ కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను. I believe in the Holy Spirit. పరిశుద్ధాత్మ యందు నమ్ముచున్నాను. And now I believe that you are present. ఇప్పుడు నీవు ఇక్కడే ప్రత్యక్షమయ్యావని నమ్ముచున్నాను. To heal me of my disease and affliction. నా వ్యాధుల నుండి బాధల నుండి నన్ను స్వస్థపరచు. Now I come, my Lord Jesus. ప్రభువా ఇప్పుడే నీ యొద్దకు వచ్చుచున్నాను. I am leaving here testifying of my healing. నా స్వస్థత సాక్ష్యముతో తిరిగి వెళ్ళబోతున్నాను. I shall praise thee for healing until I am perfectly delivered. పరిపూర్ణంగా విడుదల పొంది స్వస్థత పొందే వరకు నేను స్వస్థత పొందానని పలుకుతూనే ఉంటాను. Now just raise your hands believing. ఇప్పుడు నమ్మి చేతులెత్తండి. Almighty God, బలమైన దేవా, now hear the prayer of your servant. నీ దాసుని మొర ఆలకించు. Oh Father, if we have found favor in your sight, నీ దృష్టిలో మేము దయ పొందితే, and this audience here blessed, ఈ ప్రజలు ధన్యులే. they have committed themselves to you. వారు తమ్మును తాము నీకు సమర్పించుకున్నారు. And if I have found favor with you, my Father, నీ దయ వారికి కలుగునుగాక తండ్రి. hear the prayer of your humble servant. నీ దీన దాసుని ప్రార్థన ఆలకించు. Oh God, you know my heart. దేవా, నా హృదయమును ఎరిగిన దేవుడవు. You know how I feel just now. ఎంతగా నేను దీవించబడ్డాను నమ్ముచున్నాను. Give me faith, Lord God. అట్టి విశ్వాసము నాకు కలుగునుగాక.
faith, Lord God. ఓ విశ్వాసము కలుగును గాక. Grant it, Lord. అనుగ్రహించండి దేవా. And this audience, ఈ ప్రజలు may you sweep over there with a great whirlwind of blessings upon their hearts just now. తండ్రి, ఈ ప్రజలందరూ గొప్ప సుడిగాలి చేత నింపబడి దీవెన పొంది వారు సంచరించుదురుగాక. Satan, సాతానా, Satan, సాతానా, you who have bound these people in their chairs, ఈ కుర్చీలలో వారిని బందీలుగా చేశావు. on their crutches, వారి సంక కర్రలతో, death, ఓ ఆ యొక్క చెవుడుతో, dumb, ఓ మూగవారిగా, cancers, క్యాన్సర్లతో, heart trouble. గుండె సమస్యతో I adjure thee by the name of Jesus, the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Come out of these people. ఈ ప్రజల నుండి బయటకు రమ్ము. Come out and leave them. వారిని వదిలిపెట్టి పో. In the name of Jesus Christ, leave them. యేసు నామములో నీ ప్రజలను వదిలిపెట్టు. God, దేవా, God, దేవా, we praise you just now for your healing power. నీవు చేసిన స్వస్థతకై, Oh, we praise you just now for your healing నీవు power. చేసిన స్వస్థతకై నిన్ను For గణపరుచుచున్నాము. your healing power. నీ స్వస్థతకై మేము నిన్ను గణపరుచుచున్నాము. Let the audience give out a shout. ప్రజలందరూ ఎలుగెత్తి కేక పెట్టుదురుగాక. Shout, my sister. కేకలు వేయండి సహోదరి. Shout, my brother. కేకలు వేయండి సహోదరుడు. Shout, my sister. కేకలు వేయండి సహోదరి. And the walls will fall down. ఎరికో గోడలు కూలిపోతాయి. The walls will fall down. ప్రతి ప్రాకారము కూలిపోయింది. The walls will fall down. ప్రాకారములన్నీ కూలిపోయాయి. Father, we know the walls have fallen down. ప్రతి ప్రాకారము కూలిపోయిందయ్యా. Hallelujah, 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 హల్లెలూయా. ప్రతి ప్రాకారం కూలిపోయింది. hallelujah, ప్రతి hallelujah. గోడ కూలిపోయింది. Oh, hallelujah. హల్లెలూయా, Oh, thank you, Lord Jesus. హల్లెలూయా. Thank you, my Lord and Savior. ప్రతి ఇబ్బంది తొలగిపోయింది. Thank you, Lord ప్రతి Jesus. కష్టము తొలగిపోయింది. Oh, shout, my brother. ప్రతి బాధ Shout, my తొలగిపోయింది. sister. కేక Shout, వేయండి. my brother. కేకలు వేయండి. Walls of Jericho have ఎరికో come down. గోడలు కూలిపోయాయి. The seed of Abraham అబ్రాహాము సంతానమా, shall possess the gates of his enemies. శత్రువుల గమని స్వాధీనపరచుకోండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh, there is nothing more to say. ఇక చెప్పడానికి ఏమీ లేదు. Just give him your praise. నీ స్తుతులు ఆయనకు చెల్లించు. Just give him your praise. ఆయన నామాన్ని కనపరచు. Hallelujah, hallelujah, hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise God, praise God. దేవుని praise God. స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి. Hallelujah. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. Praise God, హల్లెలూయా. praise God. స్తోత్రము నాయన, స్తోత్రము దేవా. Hallelujah. గొప్ప దేవుడవు తండ్రి. Hallelujah. హల్లెలూయా. మా నాయకుడు నీవే ప్రభువా. Hallelujah. హల్లెలూయా. మా బలమైన దుర్గము నీవే ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఆ సైన్యములకు పతి అయినా యెహోవా మనకుండా. సైన్యము పాడాలి స్వరమెత్తి. యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాడదాం. యుద్ధము, ఓ యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము. హల్లెలూయా. ఎరికో సౌండ్ పెట్టు. ఎర్ర సముద్రము ఎదురొచ్చిన అద్భుత దేవుడు మనకుండగా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండగా, భయమేలా మనకింకా. యుద్ధము పాడాలి, పాడాలి.
యుద్ధము యెహోవాదే. యుద్ధము పాడాలి అందరూ స్వరమెత్తి. యుద్ధము వ్యాధులు మనలను పడతోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను హల్లెలూయా మనలను కృంగదీసిన, విశ్వాసమునకు హల్లెలూయా యేసయ్యా మనవుల్లా, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనల్లా. యుద్ధము హల్లెలూయా యుద్ధము. చేతులెత్తి అందరూ చేతులెత్తి స్వరమెత్తి. యుద్ధము హల్లెలూయా యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము పాడాలందరూ స్వరమెత్తి. ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సభ